హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు పచ్చి రొయ్యలు ములక్కాయల కూర ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. మరి మా అమ్మగారు చెప్పారండి. మా అమ్మగారు డైలీ ఆవిడ మరి చెట్టుకు ములక్కాయలు ఉంటాయి కాబట్టి పచ్చి రొయ్యలను వచ్చినప్పుడు తీసుకొని మరి ఈ కూర తయారు చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ కూర అయితే నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరలోకి ఏమేమి కావాలో మరి ఇవన్నీ కూడా చూద్దామండి. ఈ కూర తయారు చేసే విధానాన్ని మరి వీడియోలో చూద్దామండి. మనం ఇప్పుడు ఈరోజండి మన ఇంట్లోనే పచ్చి రొయ్యలు ములక్కాయ కూర అండి, చాలా బాగుంటుంది. ఇక మిగిలినవన్నీ కూడా ఏమేమి వేసుకుంటాము మరి అవన్నీ కూడా మనం మామూలు చూపిస్తానండి. ముందుగా మనం మరి స్టవ్ వెలిగించి నూనె పెట్టుకున్నానండి. బండిలో ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఆయిల్ మరుగుతుండగానండి ఉల్లిపాయలు అవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దామండి. ఎందుకంటే టమాటాలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు మనకి టమాటాలు కూడా చక్కగా నూనెలో ఉడికిపోయినాయండి, వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ ములక్కాయలండి ఒక కాయ తీసుకున్నాను నేను, పెద్దకాయ అయితే చక్కగా మరీ అంత ముదురు కాకుండా అంత లేత కాకుండా తీసుకొని బాగుంటుంది కూర. రొయ్యలు వేసేసామంటే ఉడకవు త్వరగా, అందుకని ముందు ములక్కాయలు వేద్దాము. ఎందుకంటే ములక్కాయలు ఉడకాలి కాబట్టి. ఇప్పుడండి చక్కగా ములక్కాయలు కూడా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర అండి 1 స్పూను, కరివేపాకు, పసుపు 1 స్పూను. నేను 1/2 కేజీ తీసుకున్నానండి పచ్చి రొయ్యలు. 1/2 కేజీకి 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇది ఒకవేళ మీరు స్పైసీగా కొంచెం ఘాటుగా కారం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకున్న పని అయితే తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. బాగా ఇవన్నీ కూడా ఆయిల్లో వేగాలండి. ఇప్పుడు తర్వాత సాల్ట్ తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఈసారి ముందుగానే తీసుకుంటున్నానండి, తర్వాత తీసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే బాగా రొయ్యలకు బాగా పడతాయండి. ఈ మసాలా దీంట్లోనే ఉడకనిద్దాము. ఇప్పుడు చక్కగా అంతా కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకండి ఇదిగోండి పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా, ఈ పచ్చి రొయ్యలు ఇక దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇది ఆయిల్లోనే అండి, సన్న మంట మీద, వాటర్ అసలు పోయిద్దండి, వాటర్ లేకుండా సన్న మంట మీద చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఈ రొయ్యలంతా కూడా. ఇంకా దీన్నండి చక్కగా మగ్గనిద్దాము. మళ్ళీ చెప్తున్నాను, కారం స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ తీసుకొని కావాలండి. నేను బాగా సన్నమంట మీద బాగా మగ్గనియాలండి. చూసారు కదండి అసలు ఎంత నీళ్ళు వచ్చినాయో. ఈ నీళ్ళల్లోనే మరి ఈ పచ్చి రొయ్యలు ములక్కాయ కూడా ఈ వాటర్లోనే ఉడకాలండి. అస్సలు నీళ్ళు పోయొద్దండి. నీళ్ళు పోయటం వల్ల ఏమవుతుందంటే కూర టేస్ట్ రాదండి. ఇలాగ ఈ నీళ్ళల్లోనే చక్కగా గ్రేవీలాగా చక్కగా గుత్తంగా వచ్చేస్తుంది కూర అయితే. దీన్ని చక్కగా ఇలాగ మరగనిద్దామండి. ఇంకా కొంచెం ఇప్పుడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది. ధనియాల పొడి వేద్దామండి 1 స్పూను, కొంచెం తీసుకుందాం. ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా మామూలు దినుసులన్నీ వేసేసాను, అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి చక్కగా మగ్గనిద్దామండి దీన్ని. ఇవన్నీ కూడా కలిపి సన్న మంట మీదే ఉడకాలండి. రొయ్యలు వేసిన కాడి నుంచి కూడా సన్న మంట అయితేనే చక్కగా కూర బాగుంటుంది, టేస్టీగా, రుచిగా. పచ్చి రొయ్యలు మరి ములక్కాయ కర్రీ అండి. కొంచెం కరివేపాకు వేద్దాం, టేస్ట్ బాగుంటుందండి. లాస్ట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను మీకు. ఇంతేనండి, ఎంతో టేస్టీ పచ్చి రొయ్యలు ములక్కాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కూర అయితే. పచ్చి రొయ్యలు ములక్కాయ కర్రీ అండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.